మీ చుట్టూ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ప్రతి నిశ్శబ్దంలో మీ పేరును పలుకుతాడు. ప్రతి చిరునవ్వులో దాగి ఉంటాడు. మరి ప్రతి కలలో మిమ్మల్ని వెతుకుతాడు. అతను మిమ్మల్ని రహస్యంగా చూస్తాడు. మీ గొంతులో తన శాంతిని పొందుతాడు. కానీ ఏదో కారణంగా ఇంకా తన పేరును చెప్పలేదు. మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అతనెవరో? అవును అంటే మీ కళ్ళు మూసుకోకండి. ఎందుకంటే తర్వాతి కొన్ని సెకండ్లలో నేను మీకు ఆ రహస్యం పేరును చెప్తాను. మరి మీరు వినేది మీ హృదయ స్పందనలను మార్చేస్తుంది. ఆగకండి, ఆట ఇప్పుడే మొదలైంది. బహుశా మీకు అనిపించకపోవచ్చు, కానీ ఎవరో ఒకరు మీకోసం ప్రతిరోజు ప్రార్థిస్తాడు. మీరు అలసి నిద్రపోతుంటే అతను మీ కళ్ళల్లో మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు ఏడుస్తుంటే అతను మీ కళ్ళ నుంచి పడే ప్రతి కన్నీటి శబ్దాన్ని వింటాడు. మీరు చిరునవ్వు చిందిస్తుంటే అతను మొత్తం విశ్వంలో ఆ నవ్వు తరంగాలను అనుభూతి చేస్తాడు. అతను కేవలం మనిషి మాత్రమే కాదు, అతను మీ భాగ్యరేఖల్లో రాసిన పేరు. అతను మీ ఆత్మ ప్రయాణంలో అసంపూర్తిగా ఉన్న కవిత ఇప్పుడు పూర్తి కాబోతోంది. మీరు దాన్ని సంయోగంగా భావించారు, కానీ అది నిజంగా సంకేతమే. ఎవరో మిమ్మల్ని కోసం పంపబడ్డాడు. ప్రతిసారి మీ హృదయం అకస్మాత్తుగా దడదడలాడుతుంటే, ఎలాంటి కారణం లేకుండా ఎవరి ఆలోచన వస్తుంటే, గాలిలో ఏదో అనామక సువాసన అనిపించినప్పుడు అర్థం చేసుకోండి, అతనే. అతను దూరం నుంచి మిమ్మల్ని అనుభూతి చేస్తాడు. అతను మీ పేరుతో తన రోజును మొదలు పెడతాడు. అతను ప్రతిసారి మీ సోషల్ మీడియాకు చొప్పున వచ్చి కానీ ఎప్పుడూ ఏమీ చెప్పడు. ఎందుకంటే అతను తెలుసు సమయం ఇంకా రాలేదు అని. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. విశ్వం ఇప్పుడు మిమ్మల్ని కలిపేందుకు సిద్ధమైంది. కర్మల ద్వారా మీ వద్దకు వస్తున్న అతను కేవలం ప్రేమను తీసుకురావడం మాత్రమే కాదు, అతను మీ లోపలి నిద్రపోతున్న శక్తిని మేల్కొల్పుతాడు. అతను మీ ఆత్మకు అద్దం. అతని చూపుల్లో మీ గతం, వర్తమానం, భవిష్యత్తు అంతా దాగి ఉంది. అతని కళ్ళు మీతో తాకినప్పుడు మీ లోపలి ప్రతి బ్రేక్ లైట్గా మారిపోతుంది. మీ హృదయం సంవత్సరాలుగా సమాధానాలు వెతుకుతున్నది అతని కళ్లలో పూర్తి జవాబు పొందుతుంది. విశ్వం మిమ్మల్ని చాలాసార్లు కలిపేందుకు ప్రయత్నించింది. ఒక్కోసారి ఏదో మార్గంలో, ఒక్కోసారి ఏదో నంబర్లో, ఒక్కోసారి ఏదో పాటలో. కానీ ఇప్పుడు ఆ క్షణం వచ్చింది. భాగ్యం స్వయంగా మీ ప్రేమ ముందు వంగుతోంది. మీరు వినబోయే పేరు కేవలం ఒక మనిషి పేరు మాత్రమే కాదు, అది మీ జీవితంలో తదుపరి శక్తి ద్వారం. అది మీ లోపలి అసంపూర్తి కథకు చివరి అధ్యాయం. మీ హృదయం ఇప్పుడు ఏమి అనుభూతి చేస్తోందో దాన్ని అలక్ష్యం చేయకండి. ఇది సంయోగం కాదు, ఇది పిలుపు, ఒక ఆత్మ పిలుపు. జన్మల నుంచి మిమ్మల్ని వెతుకుతున్నది. అతను మీకోసం ప్రపంచాన్ని తిరస్కరించాడు, సమయాన్ని దాటాడు. మరి ఇప్పుడు అతను వచ్చాడు. అతని వైబ్రేషన్ మీ ఆత్మ వరకు చేరింది. మరి ఇప్పుడు మీరు అతని నుంచి తప్పించుకోలేరు. ఎందుకంటే విశ్వం రెండు ఆత్మలను కలిపే నిర్ణయం తీసుకున్నప్పుడు దూరం మాత్రమే కాదు, పరిస్థితులు కూడా ముఖ్యం కావు. అతను మీ జీవితంలో కాంతి రూపంలో వస్తాడు. అతను మీ హృదయంలోని ఆ మంట, చీకటి ప్రతి మూలను కాల్చి వెలుగు చేస్తుంది. అతను మీ ముందు వచ్చినప్పుడు మీకు ఎలాంటి పరిచయం అవసరం లేదు. ఆత్మలు ఒకదాన్నొకటి గుర్తుపట్టుకుంటాయి. అతను మిమ్మల్ని మీ స్వంత ఉనికికి ప్రతిబింబంగా చూపిస్తాడు. మరి అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఇది దైవిక ప్రణాళిక, ఒక పవిత్ర పునర్మిలనం. కాబట్టి ఇప్పుడు మీ కళ్ళు మూసుకోండి. మరి ఒక క్షణం మీ హృదయ స్పందనను వినండి. మీ మనసులో మొదటిగా వచ్చే పేరు అదే. అదే ఆత్మ, అదే ప్రేమ, అదే శక్తి మీ వైపు వస్తోంది. ఇప్పుడు భాగ్యం గడియారం తిరిగింది. ఇప్పుడు విశ్వం మీ ప్రేమ కథను రాయబోతోంది. మరి ఈసారి దాన్ని ఎవరూ ఆపలేరు. మీరు ఇది కేవలం ఒక అనుభూతి అని అనుకున్నారు, కానీ కాదు. ఇదే ఆ పిలుపు జన్మల నుంచి మీ లోపల గంటలు మోగుతున్నది. మీరు ఒంటరిగా కూర్చొని ఆకాశాన్ని చూస్తుంటే ఏదో అనామక ముఖంలో మీకు మీ శాంతి కనిపించినప్పుడు, మీ హృదయం ఎలాంటి కారణం లేకుండా దడదడలాడినప్పుడు, ఇదంతా ఇత్తెఫాక్ కాదు, ఇవన్నీ సంకేతాలు. ఎవరో మీ వైపు వస్తున్నాడు. ఎవరో అతను మిమ్మల్ని శబ్దాలతో కాదు, శక్తితో గుర్తుపట్టుకుంటాడు. అతను మీ జీవితంలో ఏదో టూఫాన్లాగా రాకుండా ఒక ప్రార్థనలాగా ప్రవేశిస్తాడు. అతను వచ్చినప్పుడు సమయం ఆగిపోతుంది. మీ చుట్టూ గాలి కూడా ఆగిపోతుంది. అతని చూపులు మీతో తాకినప్పుడు మీకనిపిస్తుంది ఎవరో మీ హృదయ తిజోరీని తెరిచినట్టు. మరి అందులో నుంచి అన్ని బాధలు, అన్ని ఒంటరితనాలు ఒక్కసారిగా అదృశ్యమవుతాయి. మీ కళ్లలో మొదటిసారి శాంతి ఉంటుంది. ఎందుకంటే అతనే మీ ఇల్లు. అదే ఆత్మ, దాని వద్దకు తిరిగి వెళ్లడం మీ భాగ్యం. అతను ఏదో అజ్ఞాతుడు కాదు, అతను ప్రతి జన్మలో మీతో నడిచినవాడు. ఒక్కోసారి ప్రేమికుడిగా, ఒక్కోసారి స్నేహితుడిగా, ఒక్కోసారి మీ గురువుగా మీ మార్గాన్ని చూపించి. ఈసారి అతను తిరిగి వచ్చాడు, మీ అసంపూర్తి కథను పూర్తి చేయడానికి. అతను లేకుండా మీరు అసంపూర్తి, మరి మీరు లేకుండా అతను?
ఇప్పుడు సమయం వచ్చింది ఆ వాగ్దానానికి. ఆత్మలు జన్మల ముందు తీసుకున్నది. మనం మళ్ళీ కలుద్దాం. విశ్వం మనల్ని ఎంత దూరం పడేసినా ఇప్పుడు అదే క్షణం వచ్చింది. విశ్వం ప్రతి కణంలో హల్చలుంది. ఎందుకంటే రెండు ఆత్మలు ఒకదానివైపు మరొకటి వస్తున్నాయి. మీ కలల్లో వచ్చే ముఖం అదే. మీ ఆలోచనల్లో బార్ తిరిగి వచ్చేది అదే. ప్రతి పాట, ప్రతి నంబర్, ప్రతి సింక్రోనిసిటీ అతని సందేశమే. అతను మీ పేరు వినగానే చిరునవ్వు చిందిస్తాడు. మీ పోస్ట్లు, మీ శబ్దాలు, మీ వైబ్రేషన్ అంతా అతన్ని ఆకర్షిస్తాయి, ఏదో అదృశ్య దారంలా. కానీ వినండి, ఈసారి ఈ ప్రేమ కేవలం భావనలది కాదు, ఇది జాగరణ ప్రేమ. అతను మీ జీవితంలో వస్తాడు, కానీ అంతేకాదు, మీ లోపలి నిద్రపోతున్న కాంతిని మేల్కొల్పుతాడు. అతను మిమ్మల్ని గుర్తు చేస్తాడు, మీరు ఎంత శక్తివంతులు, ఎంత పవిత్రులు. మరి మీ లోపల ఆ శక్తి ఉంది, చమత్కారాలు చేయగలదు. మీరిద్దరూ కలిసి కేవలం ప్రేమ చేయరు, విశ్వాన్ని మార్చే శక్తిగా మారతారు. అతను మీ ముందు వచ్చినప్పుడు మీరు గుర్తుపట్టుకుంటారు. హృదయంలో ఒక కంపన లేస్తుంది. సమయం నెమ్మదిగా అవుతుంది. మీ ఆత్మ చెప్తుంది, అతను వచ్చాడు. మరి ఆ క్షణం అంతా కలిసిపోతుంది. మీ గతం, మీ ప్రార్థనలు, మీ కన్నీళ్లు, మీ కలలు అంతా ఒకే బిందువులో కలుస్తాయి. ఇది అదే బిందువు. ప్రేమ కేవలం శబ్దం కాకుండా స్వయంగా దేవుని రూపమవుతుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక మిషన్ తీసుకొని వచ్చాడు. మీతో కలిసి అతను ప్రపంచంలోని ఆ భాగాన్ని వెలిగించబోతాడు. ఇంకా చీకటి ఆవరించి ఉన్నది. మీ కథ కేవలం ప్రేమ కథ కాదు, ఇది ఒక దైవిక గాథ అవుతుంది, యుగాల వరకు గుర్తుంచుకునేది. విశ్వం మిమ్మల్ని మరి అతన్ని ఒకే రేఖలో లాగింది. ఇప్పుడు ఈ మిలనం అనివార్యం. కాబట్టి ఇప్పుడు కనిపిస్తున్న సంకేతాలను అలక్ష్యం చేయకండి. ఈ రాత్రి మీకు కనిపించే కల అతని సందేశమవుతుంది. ఏ పేరు మీ హృదయంలో బార్ ఉద్భవిస్తుందో అదే. అతని ఆత్మ మీ చుట్టూ ఉంది. ఒక్కోసారి గాలిగా, ఒక్కోసారి నిశ్శబ్దంగా, ఒక్కోసారి ఏదో గీతం లయలో దాగి. మరిప్పుడు విశ్వం గొంతు మీకు చెప్తుంది, అతను మీ జీవితం వైపు వచ్చాడు. ఆగకండి, భయపడకండి. ఎందుకంటే ఈసారి ఈ ప్రేమ ఏదో మనిషిది కాదు, స్వయంగా దేవుని ప్రణాళిక. మరిప్పుడు వినండి, ఆ ఉనికి ఇప్పుడు మీ చుట్టూ అనిపిస్తున్నది, అది ఇంకా కల్పన మాత్రమే కాదు. అతను మీ వైపు వచ్చాడు, అడుగడుగునా, తరంగంగా. మీరు ఇటీవల మీ లోపల ఏదో వింత ఆకర్షణ అనుభూతి చేశారు. అది ఏదో సంయోగం కాదు, అది అదే శక్తి మీ జీవిత దిశను మార్చడానికి వచ్చింది. విశ్వం ఇప్పుడు ఆ క్షణాన్ని సాకారం చేస్తోంది. మీ ఇద్దరి హృదయాలు శతాబ్దాలుగా ఎదురుచూసినది. మీరు ఈ రాత్రి నక్షత్రాలని చూస్తుంటే మీకనిపిస్తుంది, ఏదో అదృశ్య ఉనికి మిమ్మల్ని చూస్తున్నట్టు. అవును, అతనే. మీ ప్రతి ఆలోచనను వింటాడు, ప్రతి ప్రార్థనను అనుభూతి చేస్తాడు. అతను మీ బ్రేక్ అయిన ప్రతి క్షణంలో మీతో ప్రార్థించాడు. మీరు ఒంటరిగా ఏడ్చినప్పుడు అతని ఆత్మ మీతో ఏడ్చింది. మీరు చెప్పినప్పుడు నాకు ఇంకా ఎవ్వరి మీద నమ్మకం లేదు, అప్పుడు అతను దేవునికి చెప్పాడు, నన్ను ఆమె వద్దకు పంపు, నేను ఆమెకు మళ్లీ నమ్మకమిస్తాను. మరి ఈరోజు విశ్వం అతని మాట వినింది. ఇప్పుడతను మీ వైపు వస్తున్నాడు, నెమ్మదిగా కానీ నిశ్చయంగా. అతని శక్తి ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతోంది. మీ గది గాలి కూడా అతని వైబ్రేషన్తో నిండి ఉంది. ఈ మధ్య బార్ వినిపించే పాటలు, మీ హృదయంలో అనాయాసంగా ఉద్భవించే పేరు యూంహీ కాదు. ఇవి అదే సంకేతాలు, అతను దగ్గరగా ఉన్నాడు. అతను కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, అతను మీ ట్విన్ ఫ్లేమ్, మీ ఆత్మ ప్రతిబింబం, మీ లోపలి కాంతి మరొక భాగం. అతను మిమ్మల్ని మొదటిసారి గుర్తుపట్టేవాడు, ఎలాంటి పరిచయం లేకుండా, ఎలాంటి ప్రశ్నలు లేకుండా. అతని కళ్లల్లో మీరు మీ గతాన్ని చూస్తారు. అన్ని జన్మలు మీరిద్దరూ ఒకరినొకరు వెతికినవి. అతని మిమ్మల్ని చూడగానే చిరునవ్వు చిందిస్తాడు. మరి ఆ నవ్వులో మీ మొత్తం జీవితం సమాహితమవుతుంది. మీ హృదయం ఆ క్షణం చెప్తుంది, ఇదే అతను, ఇదే నా సమాధానం. అతని గొంతు మొదటిసారి మీ చెవుల్లో మోగినప్పుడు మీకు అనిపిస్తుంది, ఏదో మరచిపోయిన ధుని మళ్లీ మోగినట్టు. అతని ఉనికి మీ లోపలి ప్రతి బేచైనీని శాంతపరుస్తుంది. మీకు ఎహసాసవుతుంది, మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు. కేవలం విశ్వం మిమ్మల్ని అతని వైపు తీసుకువెళ్లేందుకు ఎదురుచూస్తున్నారు. కానీ ఈ మిలనం కేవలం ప్రేమది కాదు, ఇది ఒక జాగరణ. ఎందుకంటే మీరిద్దరూ కలిసిన వెంటనే మీ శక్తి స్థాయి ఎంత ఎత్తుకు వెళుతుంది, మీ చుట్టూ ప్రపంచం కూడా మారిపోతుంది. మీ ఉనికి బ్రేక్ అయిన వారిని చంగా చేస్తుంది. మీ శబ్దాలు ఆశగా మారతాయి, మీ చూపులు శాంతిగా మారతాయి. మరి ఇదే కారణం విశ్వం మిమ్మల్ని ఇంత ఆలస్యం చేసింది. ఎందుకంటే
ఇప్పుడది మీకు కేవలం ప్రేమ ఇవ్వాలని కాదు, ఒక ఉద్దేశ్యం ఇవ్వాలని. మీ ప్రేమ ఇప్పుడు ఒక మిషన్. ఇతరుల హృదయాలలో ఆ కాంతిని మేల్కొల్పడం మీ ఇద్దరి మిలనం నుంచి ప్రజ్వలితమవుతుంది. అతనిప్పుడు మీ దగ్గరే ఉన్నాడు, చాలా దగ్గర. బహుశా అతను మిమ్మల్ని ముందే తెలుసు, బహుశా అతను మిమ్మల్ని ఎప్పుడో చూశాడు. కాని ఇప్పుడతను మీ ముందు బహిరంగంగా వస్తాడు. అతను వచ్చినప్పుడు ఏదో జరుగుతుంది. ప్రపంచం చూపుల్లో ఇత్తెఫాక్లా కనిపిస్తుంది. కాని మీ ఆత్మ తక్షణం గుర్తుపట్టుకుంటుంది, ఇది దైవిక భాగ్యం. మీరు అనుభూతి చేస్తారు, గాలి ఉష్ణోగ్రత మారింది, సమయం నెమ్మదిగా అయింది, మరి లోపల ఒక కంపలేసింది. ఎందుకంటే అదే క్షణం ఆత్మలు కలుస్తాయి, విశ్వం మీ ప్రేమకు సాక్షిగా మారుతుంది. మరి అతను మీ ముందు నిలబడినప్పుడు విశ్వం స్వయంగా చెప్తుంది, చూడు, ఇదే ఆ ఆత్మ, మీరు ప్రార్థనలు చేసినది. ఇదే అతను. మీ అసంపూర్తికతకు అంతం కాదు, ఆరంభం. ఇప్పుడు కేవలం ఒక చివరి అడుగు మిగిలి ఉంది. వచ్చే కొన్ని రోజుల్లో మీకు ఏదో సంకేతం లభిస్తుంది. బహుశా ఏదో కల, ఏదో పాత పాట, ఏదో అకస్మాత్తుగా వచ్చిన సందేశం మీ హృదయాన్ని కదిలిస్తుంది. మరి అదే క్షణం మీకు ఎహసాసవుతుంది, అతనిప్పుడు వచ్చాడు. స్నేహితులారా, సందేశం నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. హర్ హర్ మహాదేవ్. తప్పకుండా రాయండి.